కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని అస్తవ్యస్తంగా మారుస్తుందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. విద్యారంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. విప్లవాత్మక సంస్కరణలను అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో విద్యారంగం తిరోగమనంలో కొనసాగుతుందనే చెప్పక తప్పదు. కక్ష సాధింపు చర్యలతోటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ చేయకూడదు, దాన్ని మార్చేయాలి, వాటిని రద్దు చేయాలని చూస్తూ తద్వారా పేద ప్రజలకు అపారమైన నష్టం కలిగించే కార్యక్రమం చేయడాన్ని మేము సహించామని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తూ మేము దేనికైనా సిద్ధమే. ఈ నాడు నేడు కార్యక్రమం కింద మొదటి విడత కానివ్వండి, రెండో విడత కానివ్వండి, సుమారు 11,669 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అది కూడా ఏ గుత్తేదారు ద్వారానో కాదు, ఏ కాంట్రాక్టర్ ద్వారానో కాదు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్. వీటిని ముందు పెడుతూ వీటి మీద విమర్శలు చేస్తూ కాలం గడుపుకోవాలనుకుంటే మాత్రం మీరు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా తప్పించుకు తిరగడం తప్ప ఇంక వేరొకటి కాదనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలకు. మీరు జాతీయ విద్యా విధానానికి అనుకూలమా, వ్యతిరేకమా? స్పష్టంగా చెప్పండి. జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 73,000 కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల దగ్గర నుంచి ఈ యొక్క విద్యను, నాణ్యమైన విద్యను, ఇంగ్లీష్ విద్యను దూరం చేయకండి. మీకు నారాయణ, చైతన్య వాటి మీద ప్రేమ ఉండొచ్చు. ఈ పీపీపీ మోడు మీకు చాలా ఇష్టమైన మరి ఒక మోడస్ ఆపరెండే ఉండొచ్చు. దయచేసి విద్యారంగానికి దాన్ని పులమొద్దండి.